10th క్లాస్ చాప్టర్ 13 ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ఈవెంట్ తీసుకుంటే ఆ ఈవెంట్ సక్సెసా ఫెయిల్యూరా అనేది చెప్పడానికి మనం ఈ ప్రాబబిలిటీని వాడతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కాయిన్ తీసుకోండి. కాయిన్ని మనం టాస్ చేసినప్పుడు అది హెడ్ వస్తుందా టేల్ వస్తుందా అంటే ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం మనం. హెడ్ వస్తుంది అంటాం, రావచ్చు రాకపోవచ్చు అనే దాన్నే మనం ప్రాబబిలిటీ అంటాం. సో మీకు ఇలాంటి మంచి సింపుల్ ట్రిక్స్తో నేను మొత్తం ఈ వీడియోలో బేసిక్స్ చెప్తాను. ఈ బేసిక్స్ మీరు విన్న తర్వాత మీరు చాప్టర్ మొత్తం మీరు ఓన్గా చేసుకోవచ్చు. ఇందులో ఏముండదు, చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఆ చిన్న కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. అయితే ఈ ప్రాబబిలిటీకి మనము రెండు ఫార్ములాస్ రెండు రకాలుగా చెప్పుకుంటాం మనం ఇందులో. అదేంటంటే ఒకటి ఎక్స్పెరిమెంటల్ ఆర్ ఎంపెరికల్ ప్రాబబిలిటీ అంటాం. ఎక్స్పెరిమెంటల్ అంటే మనం ప్రాక్టికల్గా చేసేది. రెండోది ఏంటంటే క్లాసికల్ ఆర్ థియరిటికల్ ప్రాబబిలిటీ. అంటే థియరిటికల్ ప్రాబబిలిటీ అంటే ఏంటంటే మనం ఎక్స్పెరిమెంట్ చేయకుండానే ఇది అవ్వచ్చు అని అట్లా ఊహించుకొని చేసేదాన్ని థియరిటికల్ ప్రాబబిలిటీ అంటాం. ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటే మనం ప్రాక్టికల్గా చేసి చూసేది. సో దానికి డెఫినేషన్ ఏముందంటే చూడండి ఇక్కడ, ద ప్రాబబిలిటీ ఎస్టిమేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ అన్ యాక్చువల్ ఎక్స్పెరిమెంట్. సో ఈజ్ కాల్డ్ ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ ఆర్ ఎంపెరికల్ ప్రాబబిలిటీ. ఏదైతే యాక్చువల్ ఎక్స్పెరిమెంట్తో మనం ఏదైతే తీసుకుంటామో దాన్ని ఎంపెరికల్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటాం. దానికి ఫార్ములా ఏంటంటే P of E empirical or experimental probability P of E is equal to number of trials on which the event is happened by total number of trials. సో ఇది అర్థం కావడానికి మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక కాయిన్ తీసుకోండి. 1 కాయిన్ తీసుకుంటే మనం టాస్ చేసినాం. ఎన్ని టైమ్స్ టాస్ చేసినాం? 1000 టైమ్స్ టాస్ చేసినాం. 1000 అంటే ఏంది? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఇదన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 1000 టైమ్స్. సో నాకు ఏం కావాలి మరి? ప్రాబబిలిటీ హెడ్ రావడానికి ప్రాబబిలిటీ కావాలి, టు గెట్ అన్ హెడ్. సో హెడ్ రావడానికి ప్రాబబిలిటీ అంటే హెడ్ నేను అనుకుంటున్నా ఒక 350 టైమ్స్ పాసిబిలిటీ ఉంది అనుకుంటున్నా. అంటే హెడ్ రావడానికి ట్రయల్స్ ఏముంది? ఈవెంట్ ఈజ్ హ్యాపెండ్ అంటే హెడ్ రావడానికి ఎంత అనుకున్నాం మనం? 350 అనుకున్నాం. సో 350 టైమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎంత? 1000 అన్నప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది? 0.35 పాసిబిలిటీ. ఇది ప్రాబబిలిటీ. ఓకే. సో ఇది ఎక్స్పెరిమెంటల్. మరి థియరిటికల్ ఏంది? థియరిటికల్ అంటే చూడండి, ఓన్లీ ఎస్టిమేటెడ్. క్లాసికల్ ఆర్ థియరిటికల్ ప్రాబబిలిటీ P of E is equal to number of favorable outcomes by total number of outcomes. సో ఎన్ని ఫేవరబుల్ మనకు కావాల్సిన ఎన్ని వస్తాయో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి. ఇది ఒకటే చెప్పడంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అయితే దీన్ని మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు, 3 టైప్స్. ఇక్కడ చూడండి, P of E is equal to number of favorable events by total number of events. ఇక్కడ P of E is equal to number of favorable outcomes by number of possible outcomes. ఇది చెప్పడంలోనే డిఫరెన్స్, అన్నిటికీ ఒకటే. మనకు యాక్చువల్గా ఎన్ని అవుట్పుట్ వస్తుంది మనకు కావాల్సినటువంటిది అనేది పైన రాసుకోవాలి. టోటల్ ఎన్ని టైమ్స్ మనం ట్రయల్ చేసినాం అనేది కింద రాసుకోవాలి, అంతే. సో ఇది రాయడం డిఫరెన్స్, దీనికి కన్ఫ్యూజన్ అవ్వద్దు. నేనైతే ఈ ఫార్ములా కానీ రెండిట్లో ఏదో ఒకటి వాడతాను అన్ని ప్రాబ్లమ్స్లో. మీరు కూడా అట్లనే ఒక్కటి సెలెక్ట్ చేసుకొని దాని మీదనే వర్కౌట్ చేయండి. ఏదో ఒక ఫార్ములాను సెలెక్ట్ చేసుకొని మీరు దాని మీద వర్కౌట్ చేయండి, మీకు ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక నోట్ ఇచ్చిన చూడండి, ఫర్ ఎనీ ఈవెంట్ P of E plus P of E naught is equal to 1. అయితే మనకి ఎట్లయితే పాసిబుల్ ఈవెంట్స్ ఉంటాయో నాట్ పాసిబుల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటి అంటే ఇక్కడ చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్లో మనం హెడ్స్ రావడానికి 350 టైమ్స్ అన్నాం. అంటే మిగిలిన 1000లో 350 పోతే మిగతా 650 టైమ్స్ ఏమొస్తుంది? టేల్ వస్తుంది. అంటే టేల్ రావడానికి ప్రాబబిలిటీ అంటే దీని మీనింగ్ ఏంది? నాట్ టు గెట్ హెడ్ అంటే హెడ్ రాకుండా ఉండడానికి ప్రాబబిలిటీ. అంటే దీన్నే మనం ఏమంటామంటే P of E bar ఈజ్ ఈక్వల్ టు 650 by 1000. అంటే హెడ్ రాకుండా ఉండడానికి అంటే ఎంత అవుతుంది?
65. ఇప్పుడు ఈ రెండు కలపండి ఏమవుతుందో P of E plus P of E bar is equal to 0.35 plus 0.65. It is equal to I think 1.00 means it is equal to 1. So P of E plus P of naught is equal to 1 వచ్చిందా. సో ఇదే ఇక్కడ మనం ఫార్ములా లాగా రాసేసినాం. P of E plus P of E naught is equal to 1. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ నాట్ ఏమంటాం అంటే కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటాం. ఓకే, కాంప్లిమెంటరీ ఈవెంట్ ఆఫ్ ఈ. దీన్ని ఈ బార్ని ఏమని చదువుతామంటే ఇట్ ఈస్ రీడ్ యాజ్ నాట్ ఈ అన్న ఈ బార్ అన్న ఒకటి. సో ఇది ప్రాబిలిటీ టు గెట్ ద ఫేవరబుల్ అవుట్కమ్స్, ఇది ప్రాబిలిటీ టు గెట్ ద నాట్ ఫేవరబుల్ అవుట్కమ్స్. నాట్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఆపోజిట్, అంటే హెడ్స్ ఉంటే టేల్, ఇది హెడ్స్ తీసుకుంటే టేల్ అవుతుంది, టేల్ తీసుకుంటే హెడ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్స్. ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటే ఈ వర్డ్లోనే ఉంది, ఇంకా అది మనం ఎన్ని ట్రయల్స్ చేసినా అది పాసిబుల్ కాదు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డై. ఒక డై తీసుకోండి. డై అంటే అందరికీ తెలిసిందే కదా, క్యూబ్. సో ఈ క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్కి 6 నంబర్స్ వేసి ఉంటాయి, ఇట్లా 1 2 3 4 5 6, రైట్. సో నేనేమంటున్నా అంటే డై మనం త్రో చేసినప్పుడు టు గెట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్ ద 7 రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాను నేను. అంటే ఇవి ఎన్ని టైమ్స్ త్రో చేస్తాం? మ్యాక్సిమం 6 టైమ్స్ వేస్తాం, రైట్. సో 6 టైమ్స్ వేస్తాం. 6 టైమ్స్ వేసినప్పుడు 7 వస్తుందా? అసలు నంబరే లేదు ఇక్కడ, 7 రాదు కదా, రాదు కాబట్టి డైన్ వస్తాం 0. 0/6 అంటే 0. సో ప్రాబబిలిటీ ఎప్పుడైతే 0 అవుతుందో ఆ ఈవెంట్ని మనం ఏమంటాం? ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం, రైట్. సో అదే ఇక్కడ ఉంటుంది చూడండి. an event which will not occurs on any account is called an impossible event. ఎట్టి క్వశ్చన్లో కూడా ఆ ఈవెంట్ సక్సెస్ కాదు, దాన్నే మనం ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. దానికి ఇంపాసిబుల్ ఈవెంట్ ప్రాబబిలిటీని ఎంత వాల్యూ, దాని వాల్యూ ఎంత ఉంటుంది? ఆల్వేస్ 0 వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇంపాసిబుల్ ఈవెంట్ అని ఎట్లా చెప్పుకున్నామో అట్లనే షూర్ ఈవెంట్ అంటే కంపల్సరీ, దీన్నే మనం సర్టెన్ ఈవెంట్ అని కూడా అంటాం. కంపల్సరీగా మనం వేసినామంటే కంపల్సరీ అది రావాల్సిందే. సో దానికి కూడా ఇదే ఎగ్జాంపుల్ మనం స్టడీ చేద్దాం. ఇప్పుడు డై వేసినాం అనుకోండి, కంపల్సరీ ఈ 6లో ఏదో ఒక నెంబర్ వస్తుంది, దాన్నే మనం షూర్ ఈవెంట్ అంటాం. అంటే నేను వేసింది అనుకోండి, వేస్తుంటే ఎంత వస్తుంది అంటే నేను ఇట్లా చెప్పగలుగుతాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 ఏదో ఒక నంబర్ కంపల్సరీ వస్తుంది. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 6 కంటే తక్కువ, 1 కంటే ఎక్కువ, 1 నుంచి 6 మధ్యలో ఉన్న ఏదో ఒక నంబర్ కంపల్సరీ వస్తుంది, దాన్నే మనం ఏమంటామంటే షూర్ ఈవెంట్ అంటాం. సో దానికి డెఫినేషన్ కూడా అలాగే ఉంటుంది చూడండి. సర్టన్ ఈవెంట్ యాజ్ ఎనీ వన్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్ విల్ షూర్లీ అక్కర్ ఇన్ ఎనీ ట్రయల్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఏ ట్రయల్ వేసినా ఏదో ఒక నెంబర్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, వెన్ ఏ డై ఈస్ థ్రోన్ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ నంబర్ సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే 0 ఉండదు, 1 నుంచి 6, 1 to 6 బిట్వీన్ వస్తుంది. 6 కంటే ఎక్కువ రాదు, 1 కంటే తక్కువ రాదు, 6 కంటే ఎక్కువ రాదు. సో దాన్ని మనం షూర్ ఈవెంట్ అంటాం. ఓకే, సో ఇక్కడ వరకు ఇది సింపుల్ డెఫినేషన్స్. ఇప్పుడు మనము ఈ ప్రాబబిలిటీలో ఎక్కువ వాడేది కార్డ్స్, ప్యాక్ ఆఫ్ కార్డ్స్. సో దీన్ని డెక్ అంటాం, డెక్ ఆఫ్ కార్డ్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మన మైండ్లో ఉందనుకోండి, మీరు సమ్స్ని ఇట్లా ఆట ఆడేయచ్చు. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఈ డెక్ ఆఫ్ కార్డ్స్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే 52 కార్డ్స్ ఉంటాయి. అంటే ఒక ప్యాక్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52. సో ఈ 52 కార్డ్స్ ఎన్ని రకాలుగా డివైడ్ అయి ఉంటాయంటే 4 సూట్స్ అంటాం మనం. 4 సూట్స్. ఆ సూట్స్ ఏంటంటే చూడండి, బ్లాక్ స్పేడ్స్, ఇది ఈ షేప్లో ఉంటుంది, 13 నంబర్స్ ఉంటాయి. రెడ్ హార్ట్స్, ఇది ఈ షేప్లో ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది, 13 నంబర్స్ ఉంటాయి. రెడ్ డైమండ్స్, సో డైమండ్ షేప్లో ఉంటుంది, 13 నంబర్స్ ఉంటాయి. బ్లాక్ క్లబ్స్, ఇవి కూడా ఈ షేప్లో ఉంటుంది, 13 నంబర్స్ ఉంటాయి. సో ఈ 52 ఇలా 4 టైప్స్గా డివైడ్ అయిపోతాయి, ఈచ్ 13 ఉంటాయి. సో అయితే ఈ టైప్ ఆఫ్ మీన్స్ మనం స్పేడ్స్, హార్ట్స్, డైమండ్స్, క్లబ్స్. అయితే ఇక్కడ రెడ్ కలర్వి 26 ఉంటాయి. రెడ్ కలర్ ఎన్ని ఉంటాయి? 26.
రెడ్ కలర్వి 26 ఉంటాయి, బ్లాక్ కలర్ ఎన్ని ఉంటాయి కార్డ్స్ 26 ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, రెడ్ కలర్ 26, బ్లాక్ కలర్ 26. సో ఇందులో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ ఏస్ అని ఉంటుంది, ఏస్ అంటే ఏ అని రాస్తాం మనం. సో ఈ ఏస్లు ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. అది ఒక స్పేడ్ ఉంటుంది, ఒక హార్ట్ ఉంటుంది, ఒక డైమండ్ ఉంటుంది, ఒక క్లబ్ ఉంటుంది. అయితే ఏస్లో 2 బ్లాక్ ఉంటాయి, 2 రెడ్ ఉంటాయి, అన్నీ అట్లా ఉంటాయి. ఆల్ కేటగిరీస్ 2 బ్లాక్ 2 రెడ్. కింగ్స్లు 4 ఉంటాయి. సో కింగ్ని కే అని చూపిస్తాము, 4 ఉంటాయి, అవి కూడా ఈచ్ 1 ఉంటుంది. క్వీన్లు 4 ఉంటాయి, ఈచ్ 1 ఉంటుంది, దాన్ని క్యూ అని చూపిస్తాము. జాక్లు 4 ఉంటాయి, అవి కూడా 1 ఉంటుంది, దాన్ని జే అని చూపిస్తాం. ఓకే, సో అట్లా మిగతావి 10 నంబర్, 9 నంబర్, 8 నంబర్, ఇట్లా ఆల్ నంబర్స్ అప్ టు 2, 1 నంబర్, ఈచ్ 1 కార్డు ఉంటుంది. ఓకే, 10 నంబర్స్ 4 ఉంటాయి, 9 నంబర్స్ 4 ఉంటాయి, అట్లా మొత్తం ఉంటాయి. ఈ టోటల్ చేస్తే ఇక్కడ మనకు 13 వస్తుంది. ఇవన్నీ టోటల్ చేస్తే మనకు టోటల్ 52 కార్డ్స్. ఇవి కార్డ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే దీని మీద సమ్స్ ఎట్లా వస్తాయి, అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ మనం ప్రాబిలిటీ దీన్ని ఈ కార్డ్స్ని ఎట్లా వాడుకోవచ్చు అంటే, మనకు స్పేడ్ కావాలి, స్పేడ్ని మనకు రావాలంటే మనకు టోటల్ ప్యాక్లో ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, 52 ఉన్నాయి. ఈ 52లో నుంచి ఒక కార్డు తీసిన నేను, ఆ కార్డు నాకు కంపల్సరీ స్పేడే కావాలి. అంటే నేను ఏం చేస్తున్నా, ఒక కార్డు తీసి పక్క పెడుతున్నా, అట్లా ఎన్ని కార్డ్స్ తీయాల్సి వస్తుంది, మనం 52 కార్డ్స్ తీయాల్సి వస్తుంది. అంటే టు గెట్ ద స్పేడ్స్. సో ప్రాబబిలిటీ ఏముంది, ప్రాబబిలిటీ అంటే ఇక్కడ మనకి ఏం కావాలి, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అయితే ఇట్లా ఒక్కొక్క కార్డు తీస్తుంటే ఎన్ని కార్డ్స్ తీయాల్సి వస్తుంది, నేను 52 కార్డ్స్ తీయాల్సి వస్తుంది. సో 52 అనేది టోటల్ అవుట్కమ్స్, రైట్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంది, స్పేడ్స్ రావాలి నాకు. స్పేడ్స్ ఎన్ని ఉన్నాయి మరి మొత్తం 52 కార్డ్స్లో 13 ఉన్నాయి. అంటే నేను ఒక్కొక్కటి ఇట్లా తీస్తూ పోతే నాకు 13 స్పేడ్స్ వస్తాయి. ఎన్నిలోకి వెళ్ళి 15లోకి వెళ్ళి, అంటే 13 1s 13 4s ఏమవుతుంది 1/4. దీని మీనింగ్ ఏంటంటే 4 కార్డ్స్ తీస్తే ఒక కార్డు స్పేడ్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. అదే మన ప్రాబబిలిటీ. సో దీన్ని ఎక్కువ మనము ఏదైతే కార్డ్స్ ఆట ఆడతారు కదా, ఆట ఆడేవాళ్ళు ఈ స్కీమ్ని వాడుకుంటారు అనమాట. ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, ఎవరికి ఎన్ని వచ్చినాయి, ఇంకెన్ని వస్తాయి, ఎవరికి వస్తుంది. సో ఈ స్పేడ్స్ 4 కార్డ్స్ తీస్తే ఒక కార్డు వస్తుంది. అట్లా 52 కార్డ్స్ ఇస్తే 13 కార్డ్స్ స్పేడ్స్ పక్కా వస్తాయి. అది మనకు తెలిసింది, అందరికి తెలుస్తుంది. సో అట్లా ఈ 13 రాయాలంటే నీకు స్పేడ్స్ ఎన్ని ఉన్నాయని తెలియడం కోసం ఇక ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చదవండి, మీరు ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా అయిపోతాయి. ఓకే, కింగ్స్ ఎన్ని ఉన్నాయి 4, క్వీన్స్ ఎన్ని ఉన్నాయి 4, అండ్ జాక్స్ 4. సో ఈ కింగ్స్, క్వీన్స్, జాక్స్ అన్నీ కలిపి వీటిని మనం ఫేస్ కార్డ్స్ అంటాం. అయితే ఈ టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి 12. టోటల్ ఫేస్ కార్డ్స్ 12. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో వాడు ఏమంటాడంటే క్వశ్చన్, ఇఫ్ ఏ ప్యాక్ టు సెలెక్ట్ ద ఫేస్ కార్డ్స్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ అంటాడు. అంటే ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియాలి. ఎన్ని ఉన్నాయి 12 ఉన్నాయి, అంటే 12/52. 52 కార్డ్స్లోకి వెళ్ళి 12 ఫేస్ కార్డ్స్ మనకు బయటకు వస్తాయి అన్నమాట. ఓకే, సో అట్లనే ఇక్కడ చిన్న ఫార్ములాస్. కాయిన్ మనము ఒక్కసారి టాస్ చేస్తే ఏమొస్తుంది, వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ 1 time ద అవుట్కమ్స్ ఆర్ హెడ్ అండ్ టెయిల్. అంటే 2 అవుట్కమ్స్ వస్తాయి మనకు, మ్యాక్సిమం 2 అవుట్కమ్స్, రైట్. అదే కాయిన్ని 2 times వేసినాం అనుకోండి, 2 times వేస్తే ఏమవుతుంది, ఇన్నిసార్లు వస్తుంది. ఫస్ట్ కాయిన్కి హెడ్ ఉండొచ్చు, సెకండ్ కాయిన్ టెయిల్ ఉండొచ్చు, లేదంటే ఫస్ట్ కాయిన్ టెయిల్, సెకండ్ కాయిన్కి హెడ్, లేదంటే 2 కాయిన్స్కి హెడ్ ఉండొచ్చు, లేదంటే 2 కాయిన్స్ టెయిల్స్ ఉండొచ్చు. మొత్తం ఎన్ని టోటల్ అవుట్కమ్స్ ఉన్నాయి, 4 అవుట్కమ్స్ ఉన్నాయి. ఇది 2 times కనుక మనం టాస్ చేస్తే. అదే కాయిన్ని n times వేసినాం అనుకోండి, n times లేకుంటే n కాయిన్స్, అంటే 2 కాయిన్స్ ఒకటేసారి పెట్టి చేసినాం, లేకుంటే 5 కాయిన్స్ ఒకటేసారి టాస్ చేసినాం, ఏమొస్తుంది అంటే దానికి ఫార్ములా ఇది 2n టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇది మీరు వాడుకోవాలి. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను నేను, చూడండి. క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ 2 heads? 2 heads అంటే ఇట్లా. ఓకే, వెన్ 2 coins ఆర్ టాస్డ్ ఎట్ ఏ టైం. 2 కాయిన్స్ని ఒకటేసారి టాస్ చేస్తే ఆ 2 కాయిన్స్ కూడా హెడ్సే చూపించాలి మనకు. దాని ప్రాబిలిటీ ఏందని అడుగుతుంది.
అంటే మనకు ప్రాబబిలిటీ ఫార్ములా ఏముంది, ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే టూ హెడ్స్ వచ్చేటి ఏమున్నాయి, ఒకటే ఉంది. సో అది రాసుకోండి ఇక్కడ, రైట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే 2n అనమాట. 2n అంటే ఏముంది, ఎన్ని కాయిన్స్ వేస్తున్నాం మనం ఇక్కడ, 2 కాయిన్స్ అంటే 2 అంటే 2 అంటే 4. సో ఈ 4 ఇక్కడ రాయండి, 1/4. ఓకే, ఇది వాడుకోవడానికి ఫార్ములాని మనం వాడతాం. n అంటే నంబర్ ఆఫ్ ట్రయల్స్ లేకుంటే నంబర్ ఆఫ్ కాయిన్స్ ఏదైనా అనుకోవచ్చు, 2n ఫార్ములా. ఓకే, సో కాయిన్స్ ఎలాగైతే 2 కాయిన్స్ వేసినామో ఇక్కడ 2 డైస్ తీసుకుందాం. 2 డైస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక డై ఉంది, ఇక్కడ ఒక డై ఉంది. ఇది డై నెంబర్ 1 అనుకుందాం, ఇది డై నెంబర్ 2 అనుకుందాం, రైట్. ఈ డైకి 6 నెంబర్స్ ఉంటాయి, 1 2 3 4 5 6. ఈ డై కూడా 6 నెంబర్స్ ఉంటాయి. అయితే ఈ డై ఫస్ట్ డై వచ్చేసి ఇక్కడ రాసుకున్నాను నేను 6. ఈ సెకండ్ డైకి వచ్చేసి ఇక్కడ రాసుకున్నా. అయితే రెండు డైస్ని ఒకేసారి నేను త్రో చేస్తే ఇట్లా చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ పైన ఏం చూపిస్తుంది, 1, ఇక్కడ ఏం చూపిస్తుంది 4, అంటే 1 4. ఇక ఫస్ట్ డైకి 1, సెకండ్ డైకి 4. ఇక ఫస్ట్ డై 1, సెకండ్ డై 4, అంటే ఇక్కడ ఇంకో 1,4. అంటే ఫస్ట్ డై 1 చూపిస్తుంది నాకు, సెకండ్ డై 4 చూపిస్తుంది అనమాట. ఓకే, 1,4 లేకుంటే 4,1 మీ ఇష్టం, ఎట్లా రాసినా ఒకటే. ఇది 4 ఇక్కడ రాసి 1 ఇక్కడ రాసినా ఒకటే, ఏదైనా 2 చూపిస్తుందని అర్థం. ఓకే, 1,4 ఆర్ 4,1, రైట్. అట్లనే ఎన్ని వస్తాయి, అట్లా ఎన్ని పాసిబిలిటీ, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని అనేది మనం ఇక్కడ టోటల్ చేద్దాం. ఇది ఫస్ట్ డైకి 1, సెకండ్ డై కూడా 1 వచ్చింది అనుకోండి, 1,1 2,1 3,1 4,1 5,1. కన్ఫ్యూజ్ కావద్దు, 1,2 1,3 1,4 1,5 ఇట్లా రాసిన ఏం లేదు, మీ ఇష్టం ఉన్నట్టు రాసుకోండి, నష్టం ఏం లేదు. ఓకే, నేను ఇటు నుంచి ఇటు చేస్తున్నా, 1,2 2,2 3,2 4,2 5,2 6,2. నెక్స్ట్ 1,3 2,3 రైట్, 3,3 4,3 5,3 6,3. నెక్స్ట్ 1,4 వచ్చేసింది, 2,4 అంటే మనం ఇన్నిసార్లు డైస్ని వేస్తూనే ఉన్నాం అన్నమాట. 2,4 3,4 4,4 5,4 6,4, రైట్. నెక్స్ట్ 1,5 2,5 3,5 4,5 5,5 6,5. ఇక్కడ 1,6 2,6 3,6 4,6 5,6 6,6. సో ఇవన్నీ టోటల్ చూడండి, ఇవి 6 ఇవి 6 6 6 36 ఉంటాయి ఇవి. అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఒక 2 డైస్ని కనుక మనం టాచ్ చేస్తే మనకు మ్యాక్సిమం ఈవెంట్స్ ఎన్ని వస్తాయంటే 36 వస్తాయి టోటల్ అవుట్కమ్స్. సో దానికి మనం ఒక ఫార్ములా ఉంది ఇక్కడ చూడండి. వెన్ 1 డై ఈజ్ థ్రోన్ ద టోటల్ అవుట్కమ్స్ ఆర్ 6. ఒక డై త్రో చేస్తే 6 అవుట్కమ్స్ వస్తాయి, 1 2 3 ఏదైనా రావచ్చు. ఇందులో కూడా మనకు త్రో చేసినప్పుడు ఈవెన్ నెంబర్స్ ఎన్ని, ఆడ్ నెంబర్స్ ఎన్ని, ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అట్లా అడుగుతాడు. ఇలా ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 3 5 2 ఉన్నాయి. మరి ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 2 4 6 ఉన్నాయి. అట్లా ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 2 3 5. సో ఇట్లా మనకు ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లనే 2 డైస్ కనుక త్రో చేస్తే టోటల్ అవుట్కమ్స్ అన్ని 36. మరి 2 డైస్ కంటే ఎక్కువ 3 4 5 చేస్తే మరి ఇట్లా చేయలేం కదా, అందుకని దానికి కూడా ఫార్ములా ఇక్కడ చూడండి. n డైస్ ఆర్ n టైమ్స్ చేస్తే 6 పవర్ n. ఎందుకంటే డైకి 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి ఈ బేస్లో 6 తీసుకున్నాం. అదే కాయిన్ అయితే కనుక 2 ఉంటుంది కాబట్టి హెడ్ టైల్ 2 ఉంటాయి కాబట్టి 2 పవర్ n అనుకున్నాం కాయిన్కి అయితే. అదే డైకి అయితే 6 పవర్ n. ఇది ఫార్ములా కింద గుర్తుపెట్టుకోండి. ఎక్కువ డైస్ అయితే మనకి ఇంత లేదు, ఇక్కడ వరకే అయిపోతుంది. ఇది ఫార్ములా కింద మీరు గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్టివ్లో మీకు ఉపయోగపడుతుంది. అలాగే 2 డైస్ త్రో చేసినప్పుడు రెండింటిని కలిపితే 3 రావాలి అంటాడు వాడు. సో రెండింటిని కలిపితే 3 రావాలంటే ఎన్ని వస్తాయి చూడండి, 2 + 1 3 2 + 1 3. ఎన్ని ఉన్నాయి, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అట్లా మీరు ఈ బాక్స్ని ఉపయోగించుకొని చేయొచ్చు. లేకుంటే 10 రావాలన్నాను అనుకోండి, 6 + 4 10. అట్లే 4 + 6 కూడా ఉంటుంది ఇంకోటి. 6 + 4 వచ్చినప్పుడు 4 + 6
4 6 6 4 6 4 ఇక్కడ అయ్యో 4 6 6 4 4 6 అంటే 2 ఉండే అదేనా 5,5 అన్నాం అనుకోండి ఇక్కడ ఒక్కటే ఉంటుంది 5,5 ఇంకోటి ఉండదు ఇట్లా సేమ్ నెంబర్ ఉన్నది ఒకటే ఉంటుంది డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి 2 2 ఉంటాయి ఇక 5 4 ఉంటే 4 5 ఉంటుంది ఓకే సో ఇట్లా మీరు దీన్ని మనం మైండ్లో ఉంటే కనుక మనం ఆ సమ్ని చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇవి మీరు మైండ్లో పెట్టుకోండి మనం దీని ప్రకారం నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ని ఫుల్ఫిల్ చేద్దాం ఇది పర్ఫెక్ట్గా ప్లాన్గా మంచిగా నీట్గా నోట్ చేసుకొని ఒకసారి చదివి వినండి ఆటోమేటిక్గా మీకు ఎక్సర్సైజ్ మొత్తం ఈజీ అయిపోతుంది ఓకే నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం